హలో వివర్స్, హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈరోజు నేను మీకు మరో సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చెప్పబోతున్నాను. అదే శాండ్విచ్. సో మనకి శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే చాప్డ్ ఆనియన్స్. నేను ఇది చాపర్తో చాప్ చేసుకున్నాను, అందుకే ఇంత చిన్నగా వచ్చాయి. సో ఇలా చిన్నగా చేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే ఈజీగా కుక్ అవుతాయి అన్నమాట. ఇందులో నేను గ్రీన్ చిల్లీ కూడా వేసి చాప్ చేశాను. సో చాప్డ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, టమాటో, రెడ్ చిల్లీ, సాల్ట్ అండ్ బాయిల్డ్ పొటాటో. చాప్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత టెక్స్చర్ అయితే ఇలా ఉంటుందండి. దీనికి నేను మైనస్ కూడా యాడ్ చేశాను సో దట్ మనకు కాస్త మంచి టేస్ట్ రావడానికి. వన్స్ ఈ పేస్ట్ రెడీ అయిన తర్వాత ఇలాగా బ్రెడ్ మీద అంతా సర్వ్ చేసి పెట్టుకోండి. దీనికి నేను మజ్రీలా చీజ్ కూడా యాడ్ చేశాను. నేను ఈ శాండ్విచ్ని అయితే శాండ్విచ్ మేకర్ని యూజ్ చేసి రెడీ చేస్తున్నాను. శాండ్విచ్ మేకర్ అవైలబుల్గా లేని వాళ్ళు ఏదైనా పాన్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. సో మన ఎమ్మి శాండ్విచెస్ అయితే రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. See you in the next video.